హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో భాగంగా మనకి ఆర్ఆర్బి నుంచి ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఈ వీడియోలో భాగంగా మనం ఆ షార్ట్ నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, దీని తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి, దాని తర్వాత ఈ ఉద్యోగానికి ఎంత శాలరీ అనేది వస్తుంది, ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుంది, దీనికి ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దీని తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ అంశాలన్నింటినీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఆర్ఆర్బి అనేది అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మొత్తం మనకి 9,900 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 2 ప్రకారం అనేది వీరికి శాలరీస్ అనేవి ఇస్తారు. ఆ శాలరీస్ కనుక చూసినట్లయితే మనకి వీళ్ళకి స్టార్టింగ్ 19,900 నుంచి, దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. మనకి నియర్లీ 24,000 నుంచి 32,000 వరకు ఈ అలవెన్సెస్ కలుపుకొని మనకి ఇంత శాలరీ అనేది వస్తుందన్నమాట. సో దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో వీరి యొక్క ఏజ్ అనేది మినిమం మనకి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. దీంతో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీకి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తారు. సో మనం ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి టెంటేటివ్గా April 10th అని చెప్పని ఇచ్చారు. దీని తర్వాత అప్లికేషన్ డేట్ అనేది May 9th తోటి క్లోజ్ అవుతుందని చెప్పని అన్నారు ఈ డేట్స్. సో ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని స్టేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే, మనకి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సిబిటి 1లో మనకి 75 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అనేది కేటాయిస్తారు. సో దీని తర్వాత ఎవరైతే సిబిటి 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి సిబిటి 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి మొత్తం 175 క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ 175 క్వశ్చన్స్ అనేవి 175 మార్క్స్కి కేటాయించడం జరుగుతుంది. దీని తర్వాత మనకి సిబ్యాట్ ఎగ్జామ్ అంటే సైకో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ సిబిటి 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దీని తర్వాత ఇది కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వారిని ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి అప్లికేషన్ లింక్ అనేది ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మెన్షన్ చేయలేదు. ఒకసారి అఫీషియల్గా మనకి ఈ లింక్ అనేది యాక్టివ్ అయిన తర్వాత నేను మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్స్లో ఈ సిబిటి 1కి అదేవిధంగా సిబిటి 2కి సంబంధించినటువంటి మెటీరియల్స్, అదేవిధంగా టెస్ట్లకు సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.